వివేకం వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ మా కృతజ్ఞతలు. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న ఒక్క విషయం ఏంటంటే, వరంగల్లో ఈ నెల 29-30 తారీఖుల్లో మా టీం హోటల్ శ్రేయాలో స్టే చేసి వరంగల్లో ఉన్న ఇన్వెస్టర్లందరికీ కూడా ప్రత్యక్షంగా 1-on-1 మీటింగ్స్ ఏర్పాటు చేసి వారికి ఉన్న సందేహాలను మా టీం యొక్క కెపాసిటీ మేర క్లారిఫై చేసి వివేకం ద్వారా ఎవరైనా సరే ఎలా లబ్ధి చెందగలరు అని చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. మీ అందరికీ వీలు కల్పించే విధంగా మా టీం మిమ్మల్ని సంప్రదించి మీకు అనువైన సమయంలోనే మీటింగు కోరే విధంగా, అంటే మీరు ఏ టైంలో కావాలనుకుంటే ఆ టైంలో మీటింగ్ అరేంజ్ చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. దీనివల్ల మీరు కోరుకున్న టైం స్లాట్లో మీరు ప్రత్యక్షంగా మా టీం మెంబర్స్ని ఒకరిని కలవటమే కాకుండా మీ పోర్ట్ఫోలియో పైన సమగ్ర సమాచారాన్ని కూడా పొందగలుగుతారు. దానితో పాటు మీ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి మంచి షేర్లు ఏవో తెలుసుకుంటారు, అలాగే బ్యాడ్ షేర్స్ ఏంటో కూడా తెలుసుకోగలుగుతారు. ఇది మీకు అరేంజ్ చేయాలి అంటే మీరు చేయవలసిందల్లా మీ యొక్క పర్సనల్ పోర్ట్ఫోలియో మొత్తాన్ని కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈమెయిల్కి కనుక షేర్ చేసినట్లయితే మా టీం వరంగల్కి రాబోయే ముందే మొత్తం ప్రాసెస్ చేసి మీ రిపోర్ట్ను కూడా తమతో పాటు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు వీలుగానో వెసులుబాటుగానో ఉండటానికి వీలుగా మా టీం మెంబర్స్ని, అంటే వరంగల్ వచ్చే టీం మెంబర్స్ మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. మొట్టమొదట బాలకృష్ణ గారు, హెడ్ ఆఫ్ ద సేల్స్, అందరికన్నా సీనియర్ పర్సన్, హెడ్ ఆఫ్ ద సేల్స్ డిపార్ట్మెంట్. ఈయన మీకు అందుబాటులో ఉంటారు. ఈయన టీం మొత్తాన్ని కూడా లీడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మహేందర్ రెడ్డి, వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ పర్సన్స్ ఇన్ అవర్ కంపెనీ. ఆ తర్వాత రవళి, ఉమెన్ ఎంపవర్మెంట్లో పార్ట్గా మా ఆఫీస్లో ఎంతోమంది లేడీస్ కూడా పనిచేస్తుంటారు, ఆడపిల్ల చిన్న చిన్న పిల్లలు కూడా. రవళి, షీఈ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఎంప్లాయీ ఇన్ అవర్ కంపెనీ. తర్వాత మణికేష్, ఈయన కూడా కుర్రాడైనా కానీ ఎంతో హుషారుగా ఉంటాడు. ఖచ్చితంగా మీరు అడిగిన సమాచారం మొత్తాన్ని కూడా అథెంటిక్గా చెప్పగలిగిన వ్యక్తుల్లో ఒకడు. ఆ తర్వాత సునీల్, లేటుగా వచ్చిన సూటిగా దిగిపోయిన వ్యక్తి. కొద్దిగా గొప్ప బిడియంతో ఉన్నాడేమో, కొద్దిగా చేయగలడేమో అనుకున్నా కానీ అందరితో చాలా ఎంతో చనువుగా మాట్లాడటం, పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో ఉన్న క్లయింట్స్ని కూడా సాటిస్ఫై చేయడంలో దిట్ట. తర్వాత వర్షిత, ఉన్న టీంలో ప్రస్తుతం మీకు వరంగల్ వచ్చే టీంలో న్యూయెస్ట్ ఎంట్రెంట్. ఈమె కూడా మా టీంలో కొత్తగా చేరినా కానీ చాలా ఇంపాక్ట్ఫుల్ ప్రజెంటేషన్, అంటే ఎవరితో మాట్లాడినా వాళ్ళు ఒప్పించడం కానీ, అలాగే నేను చేయదలుచుకున్న ప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఎక్కువ ప్రజెంటేషన్స్ మా కంపెనీలో తనే నాకు చేసి పెట్టడం కూడా జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఎవ్రీబడి, అంటే దాదాపుగా అందరూ కూడా మీకు కావాల్సిన సమాచారం మొత్తం ఇవ్వగలిగిన వాళ్లే. అయితే అందులో ఎవరిని ఎంచుకోవాలి, ఎవరితో మీట్ అవ్వాలనే దాని మూలంగా మీకు వచ్చే సమాచారంలో తేడా ఏమీ కనపడదు. కానీ ఖచ్చితంగా మీకు కనుక ఎవరైనా ప్రిఫరెన్స్ ఉండి ఆల్రెడీ మాట్లాడి ఉన్నట్లయితే, ఈ 6గురిలో మీరు ఎవరిని కలిసి ఉన్నట్లయితే లేదా కాంటాక్ట్ చేసి ఉన్నట్లయితే వాళ్ళనే కోరుకుని మీరు కలిసే అవకాశం కూడా ఏర్పాటు చేయబడింది. తప్పకుండా ఈ అవకాశం పడుకోండి. ఒకవేళ మీరు కనుక మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఫ్రెష్ క్యాష్తో కనుక మొదలు పెట్టాలి అని భావిస్తున్నట్లయితే ఏమేమి షేర్స్ కొనుక్కోవాలో చెప్పటమే కాకుండా మీకు రాబోయే రోజుల్లో, అంటే మీ పోర్ట్ఫోలియో మీరు బిల్డ్ చేసుకున్న తర్వాత రాబోయే రోజుల్లో మీరు అడగకపోయినా మీ పోర్ట్ఫోలియోలో చేయవలసిన మార్పులను సూచిస్తూ వివేకం ఎలా మిమ్మల్ని పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేయటంలో ఎక్స్పర్ట్గా తయారు చేస్తుందో, అలాగే తయారు చేసిన తర్వాత మీరు మెరుగైన ఫలితాలు ఎలా సంపాదించగలరో కూడా ఉదాహరణతో సహా చూపించగలుగుతారు. అందువల్ల రాబోయే రోజుల్లో మీరు ఏమాత్రం ఆదుర్దా చెందకుండా, ఎన్నో రకాల వెబ్సైట్లు చూసే అవసరం లేకుండా, అరాకొరా నాలెడ్జ్తో టీవీల్లో కామెంటరీలు చెప్పేటువంటి ఎనలిస్టుల మాట విని నష్టపోయే అవకాశం కూడా లేకుండా స్టడీగా లాభాలు సంపాదించడం ఎలాగో తెలుసుకోగలుగుతారు. వరంగల్లో మేము చేయబోయే ఈ ఎక్సర్సైజ్ వల్ల ఎంతోమంది రాబోయే కొన్ని సంవత్సరాల్లో కోటీశ్వరులుగా మారటానికి కేవలం డిసిప్లిన్ మరియు 1 లక్ష రూపాయలు పెట్టుబడి చాలు అని తెలుసుకోవటానికి మీకు అవకాశం లభిస్తుంది. మన పెట్టుబడిని 25 సంవత్సరాల్లో 100 రెట్లు కన్నా ఎక్కువ చేయగలిగే అవకాశం స్టాక్ మార్కెట్లో అందరికీ ఎలా అందుబాటులో ఉందో, అలాగే ప్రత్యక్షంగా కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం మా యొక్క మీటింగ్స్ కల్పిస్తాయి. మా ఈ ప్రయత్నంలో పాలు పంచుకోవటానికి మీరు చెల్లించవలసిన ఫీజు 0 రూపాయలు. అంటే ఈ ఎక్సర్సైజ్ మొత్తం కూడా వరంగల్లో ఇన్వెస్టర్ల కోసం ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు చేయబడింది. ఒకవేళ మీరు పని ఒత్తిడి వల్ల ఆల్రెడీ రిజిస్టర్ కనుక చేసుకోకపోయినట్లయితే ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వరంగల్ అనే వాట్సాప్ నెంబర్ పంపించినా, లేక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈమెయిల్ అడ్రస్కి వరంగల్ అని మెసేజ్ పంపినా సరే,
మా టీం మీ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు అనువైన సమయంలో మీ యొక్క మీటింగ్ స్లాట్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. వీలైనంత మంది ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో మెళకువలు నేర్చుకుంటారని, దాని ద్వారా రాబోయే రోజుల్లో గుజరాత్లో ఉండే ఇన్వెస్టర్ల కన్నా కూడా మెరుగైన డెసిషన్ మేకింగ్ కెపాసిటీస్ నేర్చుకోగలుగుతారని, దాని ద్వారా ఎన్నో లాభాలని సంపాదిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేయవలసినటువంటి వేరొక అంశం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో దాగి ఉన్నటువంటి భయంకరమైన నిజాలు. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ అంటే ప్రజలలో నమ్మకం పెరగటానికి ప్రభుత్వం కూడా బాగా ప్రయత్నం చేస్తూ ఎక్కువ మందిని అలా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్తో జర్నీ చేయమని ఎంకరేజ్ చేస్తూ సెలబ్రిటీస్తో అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తూ ఉంటుంది. అయితే అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా జవాబుదారీతనంతోనూ బాధ్యతతోనూ ప్రవర్తిస్తున్నాయా, లేక అందులో కూడా ఏవైనా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయా అని మనం తప్పక తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఒక మ్యూచువల్ ఫండ్లో, అన్ని మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పడం లేదు, ఒక మ్యూచువల్ ఫండ్లో ఫ్రంట్ రన్నింగ్ జరుగుతోందని అభియోగం రావడంతో సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందని మనకి ఆల్రెడీ తెలుసు. మన అందరిలాగానే మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే షేర్స్ కనుక కొనుక్కోవాలి అన్నా అమ్ముకోవాలి అన్నా ఎవరైనా బ్రోకర్తో సంప్రదించి వారి ద్వారా ఎక్స్చేంజ్లో ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయవలసిన పరిస్థితి ఈనాడు మనకు ఉన్నది. ఏ మ్యూచువల్ ఫండ్ అయితే తరచి అంటే చాలా ఫ్రీక్వెంట్గా బ్రోకర్స్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటుందో ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్స్కి ఆ యొక్క బ్రోకర్స్కి మధ్యన రిలేషన్షిప్ ఏర్పడటం, దాని ద్వారా ప్రయోజనం పొందాలి అని కొంతమంది వ్యక్తులు ఆశించటం చాలా సాధారణం. ఆ దిశగా ప్రయత్నం చేస్తూ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకి నష్టం వచ్చే చర్యలు కూడా చేపట్టే అవకాశం ఖచ్చితంగా పెరుగుతుంది. అది ఎలాగో మనం తెలుసుకోవాలంటే ముందు మనం పేరు పొందినటువంటి పెద్ద మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అన్నీ కాకపోయినా ఒక స్కీమ్ తీసుకుని ఆ యొక్క స్కీమ్ని మరియు అభియోగాన్ని ఎదుర్కొంటున్నటువంటి క్వాంట్ మ్యూచువల్ ఫండ్ యొక్క స్కీమ్స్లో పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్లని ఎంత ఫ్రీక్వెంట్గా మారుస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసి తీరాలి. ఎన్నో సంవత్సరాలుగా నమ్మకానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్లోని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ని తీసుకుని ఆ స్కీమ్ తన పోర్ట్ఫోలియోలో 2024 మే 1 నెలలో ఏం మార్పులు చేసిందో అని, అవి టోటల్ పోర్ట్ఫోలియో వాల్యూలో ఎంత పర్సంటేజ్ ఉన్నాయో చూడటం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యనే కొద్దిగా పాపులర్ అవుతున్నటువంటి జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో కూడా ఏ మేరకు పోర్ట్ఫోలియోలో చేంజెస్ జరుగుతున్నాయో కూడా చూడాలి అనే ప్రయత్నం నేను చేయటం జరిగింది. ఆ తర్వాత ఈ రెంటి తర్వాత క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా పరిశీలించడం జరిగింది. 48,000 కోట్ల పైన కార్పస్ ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ తన పోర్ట్ఫోలియోలో ఈ మే నెలలో చేసినటువంటి మార్పులు కేవలం 4.34% మాత్రమే. అంటే సంవత్సరం మొత్తానికి అదే రేషియోలో కంటిన్యూ అయితే కూడా మొత్తం పర్సంటేజ్ ఎంత ఉంటుందో చూస్తే దాదాపుగా 50% వరకు మాత్రమే ఉంటుంది. ఎప్పుడూ కూడా దానిపైన బ్రోకరేజ్ రేట్ దాదాపుగా 0.12% ఉంటుంది అనుకుంటే వారిపైన ఈ ఖర్చు 29,80,00,000. అలాగే 2,500 కోట్లు ఉన్నటువంటి జేఎం ఫ్లెక్సీ క్యాప్లో అయితే తన పోర్ట్ఫోలియో 14.7% వరకు మార్పు చేసింది. అంటే మ్యూచువల్ ఫండ్స్ కట్టే బ్రోకరేజ్ దాదాపుగా 0.12% ఉంటుంది. కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్ కూడా తన ట్రాన్సాక్షన్స్ పైన బ్రోకరేజ్కి అయ్యే కాస్ట్ ఎంత అని చూస్తే 4,99,00,000 లేదా 5 కోట్లు ఉంటుందని చెప్పొచ్చు. మరి క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ కనుక చూసినట్లయితే 4,800 కోట్ల కార్పస్ ఉంటే ఆ నెలలో జరిగిన పోర్ట్ఫోలియో మార్పులు నమ్మటానికి వీలైనంతగా 43%తో సమానంగా ఉన్నాయి. అంటే సంవత్సరానికి దాదాపు కార్పస్ మొత్తానికి 5 రెట్లు వాల్యూ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ వల్ల ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఉన్న ఇన్వెస్టర్లు తమ నాలెడ్జ్ లేకుండా భరించవలసిన బ్రోకరేజ్ కాస్టే 30 కోట్ల పైన ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో చెల్లించబడుతున్నటువంటి బ్రోకరేజ్ కాస్ట్ కార్పస్ మొత్తం మీద ఎంత పర్సంటేజ్ ఉన్నదో సంవత్సరానికి అని చూసినట్లయితే హెచ్డిఎఫ్సిలో కేవలం 0.06% ఉండగా అది జేఎం ఫ్లెక్సీ క్యాప్లో అయితే 0.21%గా ఉంది. కానీ విభేదాలకి లేదా వివాదాలకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్లో కనుక చూసినట్లయితే ఏకంగా హెచ్డిఎఫ్సిలో ఉన్న కాస్ట్ అంటే 0.06%కి 10 రెట్లుగా 0.62% వరకు ఉంది. అంటే ఇది చాలా ఆమోదయోగ్యానికి వీలు కానంత నెంబర్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇప్పుడు పెద్ద కార్పస్ కలిగినటువంటి క్వాంట్ యొక్క మిగిలిన ఫండ్స్ను కూడా పరిశీలిస్తే స్మాల్ క్యాప్ స్కీమ్స్లో అమ్మాలన్నా కొనాలన్నా ఇంపాక్ట్ కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అందులో కూడా ఇంపాక్ట్ కాస్ట్కి అదనంగా ఈ ఫండ్ దాదాపుగా 0.22% వరకు బ్రోకరేజ్గా చెల్లిస్తూ ఉన్నదన్నట్లుగా మనకు కనపడుతోంది.
అది ఒక్క సంవత్సరంలో 42 కోట్ల కన్నా ఎక్కువ. అలాగే వారి యొక్క ఇంకొక స్కీమ్ యాక్టివ్ ఫండ్ స్కీమ్ను కూడా చూసినట్లయితే అందులో 0.44%గా సంవత్సరానికి బ్రోకరేజ్ చెల్లించబడుతుంది. అంటే ఆ స్కీమ్లో ఉన్న టోటల్ కార్పస్ 9,000 కోట్ల మీద ఇంకొక 40 కోట్లు బ్రోకరేజ్గా చెల్లించబడుతుంది. అందరం ఆశ్చర్యపడవలసిన ఇంకొక విషయం ఏమిటంటే ఈ స్కీమ్లో ట్యాక్స్ సేవింగ్ ప్లాన్గా చెప్పబడుతున్నటువంటి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో ఏకంగా నెలకి 42% వరకు పోర్ట్ఫోలియోలో మార్పులు జరుగుతున్నాయి. అంటే అది సంవత్సరానికి 500% లేక కార్పస్కి 5 రెట్లతో సమానమని చెప్పొచ్చు. దీనివల్ల ఈ స్కీమ్లో ఉన్న 10,000 కోట్ల కార్పస్ పైన ఈ సంస్థ చెల్లించే బ్రోకరేజీ లేదా ఇంకర్ అవుతున్నటువంటి బ్రోకరేజ్ కాస్ట్ సంవత్సరానికి దాదాపుగా 60 కోట్లు. బ్రోకరేజ్ గురించి ఎంత ప్రస్తావన చేయడానికి అవసరం ఏమిటంటే మార్కెట్లో ఉన్న పరిస్థితులను బట్టి, అంటే మార్కెట్లో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఏ క్లయింట్ దగ్గర నుంచైనా సరే ఎక్కువ బ్రోకరేజ్ పొందుతున్నట్లయితే ఆ బ్రోకరేజ్ సంస్థ ఆ బిజినెస్ని తమ వద్దకు తీసుకొచ్చిన వారికి ఆ బ్రోకరేజ్లో కొంత ప్రతిఫలంగా ముట్ట చెప్పడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉన్నది. మనం పరిగణించినటువంటి కేవలం ఈ 3 స్కీమ్సే, క్వాంట్లో ఉన్న 3 స్కీమ్సే చూస్తే దాదాపు 140 కోట్లు సంవత్సరానికి బ్రోకరేజ్గా చెల్లించబడుతుంది. అంటే ఒకవేళ ఎవరైనా ప్రయోజనం పొందాలి అని ఆశించినట్లయితే వారికి అందులో 50% లేదా కొన్నిసార్లు ఇంకా ఎక్కువ కూడా ఈ బ్రోకరేజ్ సంస్థలు చెల్లించడానికి తయారుగా ఉంటాయి. ఈ విషయంలో అటువంటి అరేంజ్మెంట్ ఉంది అని మనం గ్యారంటీగా చెప్పలేకపోయినా అంత పెద్ద అవకాశాన్ని వదులుకోవటానికి ఎంతమంది తయారుగా ఉంటారు అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఎప్పుడైతే ఇలా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ అంతగా లిక్విడిటీ లేని షేర్స్లో కూడా జరుగుతూ ఉంటుందో అటువంటి షేర్లలో ఇంపాక్ట్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ రన్నింగ్ చేస్తే ఈ బ్రోకరేజ్ కన్నా కూడా ఎన్నో రెట్లు సంపాదించడం అలవోకగా అనిపిస్తుంది. అంటే అటువంటి అవకాశం ఏర్పడినప్పుడు, అంటే వారు చేయబోయే ట్రాన్సాక్షన్ ముందే మనకు తెలిసినప్పుడు ఆ ఆపర్చునిటీని వాడుకుని మనం కొనుక్కుని వారికే అమ్మటం చేస్తూ ఉంటారు. అలా లాభపడటం లేక లాభపడాలని ప్రయత్నించడం చాలా సాధారణంగానే మనకి కనిపిస్తుంది. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవారు కేవలం ఆ మ్యూచువల్ ఫండ్ చూపిస్తున్నటువంటి ఎన్ఏవిలో గ్రోత్లో చూపించిన రిటర్న్స్నే ఆధారంగా చూసి ఫాలో అయ్యే బదులుగా తెర వెనుక జరిగేటువంటి అనేక పరిణామాలను, వాటి వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలను కూడా కొద్దిగా గొప్ప భరించవలసిన అవసరం ఉంటుంది. మార్కెట్లో మూడ్ బాగున్నప్పుడు ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటారు. అంటే ఏమి చేసినా ఏ షేర్ కొనుక్కున్నా ఎక్కువ మందికి లాభాలు వస్తూ ఉంటాయి. ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి విపరీత పరిణామాలు జరుగుతున్నా కూడా లాభాలు కనపడుతూనే ఉంటాయి. కాబట్టి దీనిపైన ఎక్కువ మంది అటెన్షన్ పే చేయరు. ఎప్పుడైతే మార్కెట్లో కొద్దిగా మందకొడితనం మొదలవుతుందో లేక ఫాల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు స్కెలిటన్స్ ఇన్ ద కబ్బోర్డ్ లాగా అందరూ కూడా వాటి యొక్క ప్రభావం మార్కెట్ పైన తీవ్రంగా పడి ఈ స్కీమ్స్కు నమ్ముకున్నటువంటి వారిపైన పడక తప్పదు. అందువల్ల దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమని పెద్దలు ఎలా ఎక్స్పీరియన్స్తో సలహా చెప్పారో అదేవిధంగా కనీసం ఇప్పటికైనా సరే కేవలం రిటర్న్స్ చూసి అట్రాక్ట్ అయినటువంటి ఇన్వెస్టర్లు ఈ ఫండ్స్ విషయంలో జాగ్రత్త పడటం మంచిదేమో ఒకసారి ఆలోచించడం ఎంతైనా అవసరం. ఇది కాషన్ కోసం చేసినటువంటి వీడియో. అంటే ఇంకా కొన్ని రోజులు అట్టే పెట్టుకుని ఇంకా నష్టం మూట కట్టుకుని బయటకు వస్తారా, లేక ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇటువంటి ఇన్ని ప్రమాదాలు అంటే సహేతుక కారణాలు లేకుండా విపరీతమైన వాల్యూమ్ చేస్తున్నటువంటి ఈ ఫండ్లో ఇంకా ఉంటారా అనేది మీ నిర్ణయానికే వదిలిపెడుతున్నాం. కానీ జాగ్రత్త చెప్పటం మా ధర్మం. ఫాలో అవటం అవ్వకపోవటం మీ విచక్షణ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్.